నువ్వు పెట్టిన 2 అక్షరాల్లోనే నేను వీడియో ఎన్నింటికి పెట్టాను, నువ్వు ఎన్నింటికి చూసావు, కామెంట్ ఎన్నింటికి పెట్టావు, దీన్ని బట్టి ఆ కామెంట్లో ఏమి రాసావు, అమ్మ గురించి నువ్వు రాసావు అంటే మా అమ్మ నాకు 80sలోనే నేర్పేసింది. అరే నేను పెట్టిందే 11:30కి, 5 నిమిషాల్లో నీ దాకా వచ్చిందంటే వీడియో పెట్టాను, నువ్వు మెలకుగా సెర్చ్ చేసి మరీ వీడియో చూసావంటే ఏంటి విషయం? అది కూడా అమ్మ గురించి మాట్లాడామంటే మా అమ్మ గురించి నీకు బాగా తెలిసి ఉంటుందే. అమ్మ ఉందండి, ఖచ్చితంగా ఉంది. మీ అమ్మ లాగా అయితే మాత్రం కాదండి. ఎందుకంటే నీకు తెలివి ఉంటే నేనైతే చేతితో తీసేదాన్ని. మీ అమ్మ నీకు నేర్పలేదా? మా అమ్మ నాకు చాలా నేర్పిందండి, ఇప్పటికీ నేర్పుతూనే ఉంది. ముందు ముందు నేర్చుకుంటానే ఉంటాను. మా అమ్మ ఉంది, మా అమ్మల కన్నా అమ్మ ఉంది. ఇప్పుడున్న నేనున్న ఈ స్థితికి చూసారా, వీడియో చూసి అక్కడ కట్టుంది చేతితో తీసింది అన్న విషయం తెలియదు మీకు. ఆ వీడియోని ఎడిటింగ్ చేసి పెట్టిన నాకు తేడా, ఆ ఇంటెలిజెన్స్ ఉంటుంది చూసారా నేనున్న స్థితికి, అదే కారణం. ఆ ఇంటెలిజెన్స్ నాకెవరిచ్చారో తెలుసా? మా అమ్మ ఇచ్చింది. అదేదో నాకు తెలిసి నా అంతటి నేను తెలుసుకున్న విషయం కాదు. కామెంట్ని విశ్లేషిస్తే ఎలా. ఇంకో కామెంట్ వచ్చిందండి, అది ఆ ఛానల్లో కదా, దాని గురించి ఆ ఛానల్లోనే పెడదాం. ఈ మాత్రం వీడియోలకి, ఈ మాత్రం వ్యూస్కి నువ్వు పట్టి 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 చూస్తూ పాయింట్అవుట్ చేస్తున్నావంటే చాలామంది నా పని కాదు కదా, మా అమ్మ పని. మా అమ్మను కదా నువ్వు అడిగింది, చెప్పింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.